बाबा ने मिसाल दी బాబా ఒక ఉదాహరణ प्लेट की, ఇచ్చారు. स्लेट की, ప్లేట్ कागज ప్లే की ఆ कि उस पर कुछ लिखा ప్లేట్ది, हुआ हो, దాని తర్వాత పలకది, अगर దాని उसको తర్వాత पूरा मिटाया ना కాగితంది, जाए, అది దాని फिर మీద उस पर రాసి कोई ఉంది अच्छी పూర్తిగా बात भी आप తొలగించకపోతే लिखना चाहें దానిపైన మంచి तो ठीक విషయం तरह से पढ़ने రాయాలనుకున్నా में नहीं కూడా आएगी, దాన్ని సరిగ్గా చదవడం कंफ्यूजन రాదు, होगा। కన్ఫ్యూజన్ అవుతుంది. तो परिवर्तन మరి के लिए बाबा పరివర్తన ने कहा కోసము कि బాబా परिवर्तन అన్నారు, भी क्यों नहीं होता, పరివర్తన కూడా ఎందుకు అవ్వదు. जब तक कारण का ఎప్పటిదాకా निवारण అయితే नहीं కారణం करोगे యొక్క నివారణ तब तक చేయకపోతే అప్పటిదాకా ये स्वाभाविक बात ఈ है స్వాభావికమైన कि విషయము समस्या का సమస్య समाधान नहीं యొక్క होगा, సమాధానము हल नहीं అవ్వదు, होगा। దానికి तो प्रश्न పరిష్కారం ये ఉండదు. उपस्थित हमारे ప్రశ్నము सामने है మన कि ఉపస్థితులు మన परिवर्तन क्यों ముందున్నది, नहीं होता। పరివర్తన ఎందుకు అవ్వట్లేదు. परिवर्तन की प्रक्रिया పరివర్తన जो है యొక్క ప్రక్రియ वो ఏదైతే बहुत ఉందో అది धीमी क्यों చాలా हो गई है, उसकी रफ्तार कम क्यों है। దాని యొక్క వేగం इतना తక్కువైపోయింది, पुरुषार्थ అది हम सब మెల్లగా लोग ఉంది. करते हैं, ఇంత పురుషార్థం फिर మనమంతా भी जैसा చేస్తాము, हमको కానీ बाबा बनाना మనకి चाहते हैं हम బాబా बन नहीं रहे। చేయాలనుకుంటున్నామో మనం అలా उसका मुख्य అవ్వట్లేదు. कारण దాని क्या ముఖ్య है, కారణం ఏమిటి? क्या करना ఏం चाहिए हमें। చెయ్యాలి? మనం మనం ఏం जरूर చెయ్యాలి? कोई कमी ఏదో रही ఒక हुई है, విషయం कोई అది मार्जिन है తప్పకుండా ఏదైనా తక్కువైంది, जिसकी దాని ओर हमने మార్జిన్ ध्यान ఉంది, नहीं दिया దానిపైన మన ధ్యానం और పెట్టలేదు, उस कारण को దాని निवारण नहीं किया। కారణాన్ని నివారణ చేయలేదు. इसलिए అందుకని जो हमें ఇదేంటి, फरिश्ता మన बनना चाहिए, ఫరిష్టాలు అవ్వాలి, अव्यक्त स्थिति అవ్యక్త धारण స్థితి करनी ధారణ चाहिए చేయాలి, या जीवन ఇలాగ में లేదా पूर्ण జీవితంలో परिवर्तन పూర్ణ लाना పరివర్తన चाहिए, తీసుకురావాలి, वो नहीं ला पा रहे। అది तो తీసుకురాలేకపోతున్నారు. बाबा ने एक బాబా बात पर अंगुली ఒకసారి रखी, इशारा దానిపైన किया వేలు పెట్టి మనకి कि ఆ సంకేతం समाने की ఇచ్చారు. शक्ति कम है, దీన్ని समाने की या సమాయించుకునే मिटाने की। శక్తి లేదు, అలానే తొలగించే इसको శక్తి కూడా. मिटाओ, దాన్ని जो इस తొలగించండి. स्लेट దాని पर, प्लेट దాని पर या స్లేట్ कागज पर जो लिखा हुआ होता है పేపర్ మీద కానీ उसको పలక पूरी పైన तरह से కానీ रब ऑफ करो, ప్లేట్ మీద मिटाओ। రాసింది దాన్ని పూర్తిగా దాన్ని अब దాన్ని ये बहुत बड़ी తొలగించండి, बात है। దాన్ని తుడిచేయండి. कहने ఇది को చాలా एक పెద్ద आसान విషయము. बात ఇది है, ఒక చెప్పడానికి చాలా मिटा देना। సులభమైన విషయం, संसार में సరళమైనది. तो कोई चीज కానీ कागज पर पेंसिल से కానీ लिखी हो సంసారంలో तो हम रबड़ लेके పేపర్ मिटा మీద देते हैं। పెన్సిల్ తోటి రాస్తే और साधन होते हैं దాన్ని రబ్బర్ తోటి जिससे किसी चीज को मिटाया తుడిచేస్తాము, जा सकता లేదా है। ఇంకేదైనా लेकिन ये తొలగించవచ్చు. मन ऐसा है, కానీ మనసు అన్నది ये ఎలాంటిదంటే, प्लेट और ఇది ప్లేటు, स्लेट और పలక कागज की तरह से మరియు तो है, పేపర్ లాంటిది बाबा ने ఉంది, कहा। బాబా చెప్పారు. लेकिन కానీ आश्चर्यवत है ఆశ్చర్యవతం ఏంటంటే, क्योंकि इस पर कुछ దీనిపైన लिखा जाता ఏదైనా है तो इतना రాసింది गहरा అది चला ఎంత जाता है లోతుల్లోకి వెళ్ళిపోతుందంటే, कि उसको फिर దానిని मिटाना మళ్ళీ आसान नहीं होता है। తొలగించడం, తుడిచేయడము అదేంటి भुलाना इजी కష్టంగా नहीं ఉంది. है, మర్చిపోవడము बहुत ఈజీ, पुरानी पुरानी बचपन की बातें भी याद आ సులభం जाती కాదు. हैं। పాత పాత విషయాలు కూడా గుర్తుకొస్తూ ఉంటాయి. जागृत अवस्था में याद జాగ్రత్త नहीं आएंगी అవస్థలో तो గుర్తు स्वप्न రాకపోతే, अवस्था में లేదా याद आ స్వప్న जाती हैं। అవస్థలో వచ్చేస్తాయి. कई वर्ष से చాలా भूली हुई సార్లు, होंगी, చాలా संవత్సరాల నుంచి बाबा ने भी మర్చిపోయినది कहा బాబా కూడా कि చెప్పారు. फिर अचानक से याद आ जाए। అకస్మాత్తుగా అది గుర్తు तो స్మృతిలోకి क्या है వస్తుంది. इस మరి मन का ఈ स्वरूप, మనసు యొక్క స్వరూపం चीज ఏమిటి? कहाँ होती है ఇది कि ఇలాంటి अचानक से निकल విషయాలన్నీ आती है। ఎక్కడికి और ఎక్కడి నుంచి ఉన్నాయి, ఎక్కడున్నాయి, देखने में ఎక్కడి तो నుంచి मन अणु है, అకస్మాత్తుగా परमाणु వస్తాయి. के समान है, మనసునైతే సూక్ష్మం, सूक्ष्म ఒక अति అణువు सूक्ष्म है, లాంటిది, అతి क्योंकि आत्मा की సూక్ష్మమైనది. ही एक ఆత్మ विशेषता का యొక్క नाम है। విశేష పేరే. लेकिन गहराई కానీ कितनी है దాని उसमें, ఎంత లోతు ఉంది, ఎంత లోతుంది, विशालता कितनी है, విశాలత ఎంత ఉంది, वो అదేంటి महानता भी అది उसमें कितनी हो మహంతాలో सकती కూడా है। దాంట్లో ఎంత అవ్వగలుగుతుంది. लेकिन किसी चीज కానీ को ఇది जब वो విషయంలో అయినా धारण करता దాన్ని है, ధారణ చేస్తున్నప్పుడు उसको लग जाती है, దానికి खुप जाती తెలుసు है उसमें, దాంట్లో అంటే దాన్ని एकदम తాకి जाके सेट దానికి हो जाती है, లోపలికి बैठ जाती వెళ్ళిపోతే, है। సెట్ फिर आप అయిపోతే, बहुत అప్పుడు कोशिश మీరు कर ఎంత लीजिए, उसका ప్రయత్నించినా निकालना కూడా बड़ा मुश्किल దానిని है। బయటికి రావడం కష్టము. पहचान वही, हाँ योग वही, हाँ ज्ञान वही, हाँ सद्गुण के वरदान वही। ఓం శాంతి. ఓం శాంతి. Adopt the ఆత్మిక personality రాయల్టీని of మరియు spiritual పవిత్రత యొక్క royalty and పర్సనాలిటీని purity. ధారణ చెయ్యండి. Purity బ్రాహ్మణ is the జీవితము breath యొక్క of శ్వాస Brahman. పవిత్రత. It is ఏ essential to విధంగా breathe స్థూల while still శరీరములో yet light. విశేషముగా శ్వాస For if ఆడటము you are unable అవసరమో, to breathe, శ్వాస you are not లేకపోతే alive. జీవితమే ఉండదు. In the same అదే way, విధంగా బ్రాహ్మణ purity is the జీవితము breath యొక్క of శ్వాస Brahman mind. పవిత్రత. 21 Purity జన్మల is the basis ప్రారబ్ధానికి of a ఆధారము reward for పవిత్రత. 21 births. ఆత్మ మరియు The పరమాత్మల basis of a మిలనానికి soul ఆధారము meeting the పవిత్ర Supreme బుద్ధి. Soul is a pure intellect. సంగమయుగి The ప్రాప్తులకు basis of the ఆధారము మరియు confluence agent భవిష్యత్తులోని పూజ్య attainments పదవిని and the పొందేందుకు future worthy ఆధారము leadership status పవిత్రత. is purity. అందుకే పవిత్రత యొక్క Therefore, adopt పర్సనాలిటీని the personality of వరదానము purity రూపంలో as a ధారణ blessing. చెయ్యండి.
Om Shanti. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అవ్యక్తి అవ్యక్తి పరివారానికి స్వాగతం. ఇవాళ 6వ రోజు ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చేయండి. ఇవాల్టి విషయం బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాస పవిత్రత. ఇప్పుడు మనం నిధి నుంచి వింటాము. Om Shanti. ఓం శాంతి. Everyone అందరూ keep well to feel well. మంచిగా ఉండడానికి, మంచిగా is అనిపించుకోవడానికి, only when there is అది proper ఎప్పుడైతే breathing. సరైన ఊపిరి ఉన్నప్పుడు, Baba is శ్వాస saying ఉన్నప్పుడు. that బాబా అంటున్నారు oxygen is the breath of ఆక్సిజన్ Brahmani. ఆక్సిజన్. Baba is saying బాబా అంటున్నారు purity is పవిత్రత బ్రాహ్మణ జీవితానికి so I శ్వాస. said purity is like oxygen, right? పవిత్ర అన్నది So అదేంటి many ఆక్సిజన్ beautiful లాంటిది కదా. points come up. ఎంతో అందమైన పాయింట్లు Wisdom, మురళి Murli. రివిజన్ Sanskar చేసినప్పుడు emerge in the form of thought. సంస్కారము ఒక When we say, "How do I ఆలోచన change sanskar?" సంకల్పం He రూపంలో said they వస్తుంది. will emerge in సంస్కారం the ఎలా thoughts, మార్చాలి, అది and we have ఆలోచన to change the సంకల్పం రూపంలో thoughts. వచ్చి ఏంటి ఉత్పన్నం And I అవుతున్నప్పుడు think అది మన సంకల్పం Baba is మార్చుకోవాలి. teaching us నేను based ఆలోచనే on విధానం Baba's బాబా thinking. చెప్పిన Am I శ్రీమత thinking the అనుసారంగా way ఉందా, Baba is నేను బాబా thinking? ఆలోచించే విధంగా నేను So ఆలోచిస్తున్నానా, transform, ఇదేంటి change సో the thoughts. అంటే ఆలోచనని Then the పరివర్తన root of చేసుకోండి. అప్పుడు the దాన్ని cause of the sanskar ఆ వేరు ఆ is when కారణము, we ఆ have సంస్కారం the యొక్క thought, then వే- we ఆ, speak, కారణము our అది attitude ఆలోచన, becomes మాట, healthy, అదేంటి మన and వృత్తి then ఎలా అవుతుంది. దాని everything తర్వాత depends on అంతా కూడా the thought. ఆ సంకల్పం మీద And ఆధారమై then ఉంటుంది. sanskar becomes సంస్కారము stronger అప్పుడు ఇంకా ఏంటి because I allowed బలపరుచుకుంటుంది. sanskar ఎందుకంటే to నేను be active again. సంస్కారాన్ని మళ్ళీ So then it becomes మళ్ళీ more stronger. ఆ, బలంగా నేను It's అదేంటి very interesting బలంగా to చేసుకున్నాను. know what సో are my ఇంట్రెస్టింగ్ విషయం sanskar. ఏంటి, Guru మన said, "You wanna సంస్కారాలు know ఏంటి, what are నాకు my ఎలా sanskar? తెలుస్తున్న సంస్కారాలు Look ఏంటి at అని the అడుగుతారు. quality of your మీ thoughts. యొక్క సంకల్పం యొక్క క్వాలిటీని What kind of చూసుకోండి. thoughts మీ suddenly ఎలాంటి emerge? సంకల్పము So that సడన్ I గా can say వస్తాయి. sometimes very బ్రదర్ old జగదీష్ చెప్పారు, పాత అదేంటి things happen in విషయాలు childhood or చిన్న వయసులో అయినవి, something said లేదా someone suddenly అదేంటి takes ఎవరు ఏం place చెప్పారు, అది సడన్ గా and it ఉత్పన్నం creates అవుతుంది. different అది feelings. అదేంటి వేరు వేరు భావనలను If it is సృష్టిస్తుంది. good, then you అది feel మంచిగా good. ఉంటే If మీకు not, మంచిగా అనిపిస్తుంది. then లేకపోతే many ఏంటి times someone చాలా say, సార్లు why అదేంటి suddenly ఎందుకు sadness? సడన్ గా దుఃఖం ముందుకు Is the వస్తుంది అని feelings అనిపిస్తుంది. which are అంటే emerging from some భావన of our ఏదో ఒక మన sanskar. పాత సంస్కారాల So నుంచి look at your ఉత్పన్నమవుతోంది. thoughts అందుకని and మీ then సంకల్పాలని చూసుకోండి. because as మీ we అదేంటి are ఎందుకంటే this మన month, ఈ నెల we have the మనము purity. పవిత్రత గురించి చూసుకుంటున్నాము. So some ask ఏంటి purity begins కొన్నిసార్లు with అడుగుతారు, actions స- also. స- సంకల్పము పవిత్ర It could be పవిత్రత both సంకల్పం నుంచి because మొదలవుతుందా, Baba has లేకపోతే given us certain కర్మల నుంచేనే. principles, బాబా certain కొన్ని disciplines. మర్యాదలు, కొన్ని నియమాలు ఎందుకు ఇచ్చారు? Like wake up early morning. ఉదయము లేవడము, Amrit Vela is very అమృత్ వేళ important. చాలా ముఖ్యము. Say good night to Baba. బాబాకి గుడ్ And నైట్ do చెప్పాలి, traffic లేదా control. ట్రాఫిక్ This is కంట్రోల్ more చేయడము, ఇది in అంతా action, కూడా right? కర్మల్లో కదా. So when we adopt మనము some of ఈ these యొక్క నియమాలన్నీ ధారణ and చేసుకున్నప్పుడు then we look at the thoughts, అదేంటి అప్పుడు దాని తర్వాత ఆలోచనలను చూసాము అని it అంటే could be from the అది thoughts సంకల్పం నుంచి transformation, ఏదంటే but it could పరివర్తన also be from రావచ్చు, action. కానీ అలానే కర్మల నుంచి కూడాను We have to do both. మనము రెండు విధాలుగా చేయాల్సి ఉంటుంది. I have to listen to నేను Murli every మురళికి morning వినాలి, ప్రతి ఉదయం నేను మురళి వినాలి, properly. సరిగ్గా వినాలి. Not I sit anywhere ఏదో నేను ఎక్కడ కూర్చోవడం and అని కాదు, drinking tea నేను and టీ still తాగుతూ listening Murli. No. కానీ అయినా మురళి వింటున్నాను అని Even there కాదు. are many ఏంటి చాలా days are ఈ not రోజులలో able to reach in the morning for class, క్లాస్కి and you are అదేంటి online. వెళ్ళలేకపోయినా మీరు జూమ్ లో ఉన్నారు. And I నేను heard విన్నది some places కొన్ని they స్థానాలలో don't come on the వాళ్ళు Zoom జూమ్ on video. వీడియోలోకి రారు.
But discipline కానీ says that నియమం చెప్పేది you should be in class. మీరు క్లాస్లో Otherwise, ఉండాలి, sit wherever లేకపోతే you are. ఎక్కడ ఉన్నా అక్కడ Same time, కూర్చుని exact ఒకటే time. సమయంలో Hmm. Oh, I సేమ్ want to టైమ్స్ get ఎగ్జాక్ట్ టైం ready. Of నేను course, you రెడీ have to. అవ్వాలి అనుకోవచ్చు, కానీ మీరు రెడీ అవ్వాలి. You should be not మీరు only ready, అదేంటి రెడీ అవడమే కాకుండా your white మీరు clothes should మీరు have తెల్ల your బట్టలు badge, వేసుకుండాలి, మీరు బ్యాడ్జ్ everything. పెట్టుకుని ఉండాలి, Then you ప్రతిదీ. feel you are a అప్పుడు student. మీకు మీరు విద్యార్థి అని అనిపిస్తుంది మీకు. Otherwise, it's like లేకపోతే household. అదేంటి లేకపోతే ఏదో పారివారిక So I know ఏంటి that some of you వ్యవహారం అనిపిస్తుంది. నాకు తెలుసు మీలో practice, కొంతమంది. but if you have to go for work, కానీ మీరు you ఏమైనా have to ready. ఉద్యోగంకి వెళ్ళాలనుకుంటే రెడీ వెళ్ళివే అవుతారు కదా. Some say, no, I can't కొంతమంది అంటారు wear నేను white. I say, okay, నేను తెల్ల have బట్టలు white వేసుకోలేను shawl, అండి, fine. కానీ ఒక వైట్ షాల్, తెల్ల షాల్ At ఉంటుంది, అది least వేసుకోండి. you ఏంటి feel that you మీకు are ఏదో sitting ఒకటి మీరు in the సరిగ్గా classroom. కూర్చుని క్లాస్ రూమ్ లో You కూర్చున్నట్టుగా are అనిపిస్తుంది. sitting మీరు in front of కూర్చుని Bab బాప్ దాదా ముందు కూర్చుని ఉన్నారు అనిపిస్తుంది. I know that నాకు you know, తెలిసింది. when I'm in Madhuban, I నేను see మధుబన్కి వెళ్ళినప్పుడు నేను my చూస్తాను, dadis నేను దాదీల్ని in the చూశాను. morning when they ఉదయము wake up, వాళ్ళు నిద్ర లేచినప్పుడు they do everything, వాళ్ళు wash their అన్ని face చేస్తారు, and వాళ్ళ ముఖం కడుక్కుంటారు. so one time I అంటే asked ఒకసారి them, నేను why it దాదీని is so అడిగాను, important? ఎందుకు ముఖ్యము ఇదంతా Well, అని. I have appointment with నాకు Baba. అపాయింట్మెంట్ బాబాతో అపాయింట్మెంట్ ఉంది Oh, కదా, in the morning I have to ఉదయం meet 4 Baba. గంటలకి నేను బాబాని కలవాల్సి ఉంటుంది. I mean, of course, these days ఈ people రోజుల్లో have అయితే different kinds of ఏంటి night clothes. వేరు వేరు నైట్ క్లోత్స్ వేసుకునే They are బట్టలు always వేసుకునే in వాళ్ళు. proper ఏంటి clothes. దాదీలు అయితే ఎప్పుడు సరైన బట్టల్లో They ఉండేవారు. never wore వాళ్ళు even ఎప్పుడు night కూడా time at night. రాత్రి సమయంలో కూడా రంగు బట్టలు These days వేసుకోలేదు. I see ఈ some రోజుల్లో నేను చూస్తాను as they కొంతమంది sit in వాళ్ళు Amrit అమృత్ Vela వేళ and వాటి అన్నిటితోటి కూర్చుంటారు. so whether Amrit అది Vela అమృత్ వేళ or కానీ listening to లేదా music, if మురళి you do వినడానికి that with కానీ, ఒకవేళ discipline, అదేంటి నియమానుసారంగా చేసుకుంటే you will see the మీకు benefit. దాని యొక్క But it is, ప్రయోజనం oh, I am తెలుస్తుంది. listening to నేను music. మురళి వింటున్నాను అని చెప్పేసి అనుకోవడం కాదు. So it's little bit ఇది attention. కొంచెము Think అదేంటి about what you అంటే say. ధ్యాస You పెట్టాల్సిన take విషయము, little శ్రద్ధ extra పెట్టాల్సిన విషయము. effort, మనం కొంచెం but ఎక్కువగా your అదేంటి study ఎఫర్ట్ will be తీసుకుంటే proper. అప్పుడు లేకపోతే మీ యొక్క చదువు అన్నది Your మంచిగా attainments ఉంటుంది. will మీ be యొక్క better. ప్రాప్తులు Your ఉంటాయి. will మీరు improve. యోగా ఇంకా మంచిగా And most important, అవుతుంది, you will ఇంప్రూవ్ feel అవుతుంది. very ఇంకా good. అన్నిటికంటే ముందు మీకు మంచి As అనుభూతి a student, మీకు మంచి భావన ఉంటుంది. certain ఒక నిమిత్తుల principles కింద have to కొన్ని be adopted. మర్యాదలు కొన్ని ధారణ చేయాల్సి ఉంటుంది. In Laukik life లౌకిక also, జీవితంలో కూడా when there is a ఏంటి student, ఒక విద్యార్థి ఉంటే actually there was a time they will send సమయంలో children వాళ్ళు to పిల్లలని ashram. ఆశ్రమానికి పంపించేవారు కదా. So 25 ఈ years of life they ఈ 25 save సంవత్సరాలు some time వాళ్ళ to జీవితంలో study, అది some ఏంటి wisdom. చదవడానికి, They live మంచి celibate, బుద్ధికి, దాని pure. బ్రహ్మచర్యం నిర్వహిస్తారు. Purity, సో పవిత్రత Baba అన్నది says, బాబా is అంటారు important. అది చాలా ముఖ్యము. But I feel that కానీ as నాకు అనిపిస్తుంది start from even external, బాహ్యంగా and of కూడా course బయట internal కూడా సరిగ్గా also, that చేసుకుంటే, in అలానే a లోపల subtle way there చూసుకుంటే will ఒక be సూక్ష్మంగా ఒక improvement. దాంట్లో So Baba says ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. purity బాబా అంటారు is the breath of Brahman life. And I am comparing purity బ్రాహ్మణ to జీవితం oxygen. యొక్క శ్వాస పవిత్రత. నేను ఏంటి పవిత్రతను Pure air, ఆక్సిజన్ clean గాలితోటి air. చూస్తున్నాను, Whether it కంపేర్ is through చేస్తాను. my శుభ్రమైన vibrations of my గాలి, thoughts, లేదా నా ఒక or ఆలోచనల the యొక్క atmosphere వైబ్రేషన్స్, from లేదా today, వాతావరణము, లేదా what you are reading, what సహచారము, you మీరు ఏం listening, చదువుతున్నారు, మీరు ఏం వింటున్నారు, everything has, అంతా కూడా it should be very pure. చాలా Everything. పవిత్రంగా ఉండాలి. Even like, whatever is happening ఇదే in the world అవుతుందో outside. ప్రపంచంలో, బయట A ప్రపంచంలో little bit ఏమవుతుందో information is కొంచెము important. ఈ But if వార్తలు you go in తెలుసుకోవాలి, కానీ details, ఇంకా ఎక్కువ వివరాల్లోకి it వెళ్తే will create little అది fear, ఒక భయము disturbance, అన్నది ఇది extra సృష్టిస్తుంది, thoughts, అలజడి వస్తుంది, ఎక్కువ ఆలోచనలు వస్తాయి. and that will affect అది not మీ యొక్క only the అదేంటి breathing from the ఒక nose, but ఆత్మ also యొక్క body. అదేంటి ఊపిరి పీల్చుకోవడమే కాదు, శరీరం యొక్క Your ఊపిరి కూడా heartbeat, your ప్రభావం చేస్తుంది. pulsation, మీ యొక్క గుండె will దడ, little bit affect అదైతే on మీ the అలజడి, emotions, right? లేదా అదేంటి యొక్క భావాలు, So Baba is saying ఇలాంటివంతా it's కూడా essential అదేంటి to బాబా breathe అంటారు, twice in your body. ఏ Or if విధంగా you స్థూల have, శరీరంలో విశేషంగా if you have శ్వాస been able ఆడటము to breathe అవసరము.
you are not శ్వాస లేకపోతే జీవితమే ఉండదు. you are not alive in the same way. అదే విధంగా బ్రాహ్మణ Baba జీవితం says యొక్క శ్వాస purity is పవిత్రత. the breath of Brahmin life. So if there are difficulties in Brahmin life బ్రాహ్మణ జీవితంలో కష్టాలు ఉంటే of sanskars or సంస్కారాల relations కారణంగా or లేదా anything, సంబంధాల కారణంగా you have to ఏదైనా check అయ్యుండా your మీరు purity. మీ యొక్క పవిత్రత మీరు చెక్ That చేసుకోవాల్సి is ఉంటుంది. breath. అది ఊపిరి. So Baba says బాబా purity is the అంటారు breath of Brahmin life. బ్రాహ్మణ 23 జీవితం is the యొక్క శ్వాస basis of your పవిత్రత. reward 21 for జన్మల 27 lives. ప్రారబ్ధానికి ఆధారము పవిత్రత. The basis ఆత్మ మరియు పరమాత్మల మిలనానికి of a ఆధారము soul పవిత్రత, meeting the పవిత్ర Supreme బుద్ధి. Soul. ఆత్మ మరియు పరమాత్మల మిలనానికి ఆధారము పవిత్ర Basis is బుద్ధి. pure intellect. The basis of the confluence agent సంగం యుగి attainments ప్రాప్తులకు and ఆధారము future మరియు worthy of భవిష్యత్తులోని worship పూజ్యం status పదవిని is purity. పొందేందుకు ఆధారము పవిత్రత. Therefore, అందుకే adopt the పవిత్రత personality of యొక్క purity పర్సనాలిటీని as a blessing. వరదానము రూపంలో ధారణ చెయ్యండి. I think nowhere ఎక్కడా కూడా there is that much అంతటి importance of purity as in పవిత్రత our మీద దాని confluence ముఖ్యము agent Brahmin life. ఉండదు. మన సంఘం లేదా సంఘం యుగం యొక్క బ్రాహ్మణ జీవితం కూడా So we look at లేదు. అందుకని మనము I am నేను inhaling ఏంటి, నేను ఏం ఊపిరి what kind పీలుస్తున్నాను, of breathing ఎలాంటి ఊపిరి చేస్తున్నా ఉంది, how to keep అదేంటి pure and ఎలాగా clean air. పవిత్రమైన శుభ్రమైన గాలిని ఉంచుకోవాలి. I think somewhere ఇది something నాకు అనిపిస్తుంది that will ఎక్కడో ఏదో really చేయాల్సి keep us ఉంటుంది. very అది secure. మనల్ని చాలా Otherwise there is all the సెక్యూర్ time గా అంటే రక్షణ దీంతో ఉంచి, లేకపోతే అన్ని సార్లు pollution ఎక్కడ ఒక around. మనకి We అశుద్ధమైన need to have a గాలి clean air, ఉంటుంది. pure air. అందుకని మనము పవిత్రమైన గాలి, శుభ్రమైన గాలి ఉంచుకోవాలి. Atmosphere అంటే vibrations వాతావరణము, వైబ్రేషన్స్, of ప్రకంపన, our thoughts మన ఆలోచనలు all have to be pure. అన్ని కూడా పవిత్రంగా ఉండాలి. Om Shanti. ఓం శాంతి. Good evening, Devi ji. Good evening, good evening. And the whole family. పరివారానికి అందరికీ I గుడ్ don't know ఈవినింగ్. where to start ఎక్కడ here. మొదలు పెట్టాలో తెలియట్లేదు. That కానీ connection ఆ కనెక్షన్ between the breath and the thoughts. ఊపిరికి And ఆలోచనలకి, of course, if I think of the అలానే నేను vices, వికారాల గురించి then ఆలోచిస్తే whether it's lust or అది anger, అదేంటి then the breathing is very rapid. కామము, Whereas if you're thinking in ఏంటి terms of కామక్రోధ లోభము peace, కానీ ఇవంతా then అంతా the వేగం breathing కొట్టింది is కదా. slower, is మీరు deeper. శాంతము అదేంటి తీసుకుంటే చాలా అదేంటి మెల్లగా ఉంటుంది. అదేంటి దాని లోతుల్లోకి వెళ్తుంది. నేను దాని గురించి ఎప్పుడు ఆలోచించలేదు, కానీ ఇంత ముందు, కానీ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఆలోచిస్తే తెలిసింది. ఇప్పుడు మీకు ఒక వ్యక్తిగత ప్రశ్న. ఇప్పుడు బ్రదర్ జగదీష్ కి అంటే చాలా ఏంటి చాలా మంచి భావన తన మీరు ఎప్పుడైనా మీ పెద్ద కింద మీకు సీనియరా లేదా మీరిద్దరు సమానమా? సమానం, అంత సమానము. మీరు ఎప్పుడైనా ఇంట్రెస్టింగ్ గా మీరిద్దరు డిస్కషన్లు చేసుకున్నారా? ఎందుకంటే మీకు కొంచెం సమానత్వం ఉంది. నాకు అనిపిస్తుంది మీరు ఎలా మీరు చూస్తారు, మీదేంటి అదేంటి మీరు ఎంత లోతుల్లోకి వెళ్ళేది. జగదీష్ భాయ్ ఒక ఫిలాసఫీ దానికి ప్రొఫెసర్. జ్ఞానంకి వచ్చినప్పుడు నాకు గుర్తుంది, ఏంటి కోర్స్ తీసుకుంటున్నప్పుడు ఎన్నో ప్రశ్నలు ఉండివి. ఒక సిస్టర్ ప్రయత్నించారు, ఇంకొక సిస్టర్ ప్రయత్నించారు, కానీ ఒక కుంచ్ దాతి ఉండేవారు. అదేంటి కుంచ్ దాతి అంటే తను పట్నాలో ఉండేవారు. తను కుంచ్ దాతి కోర్స్ ఇచ్చారు, చాలా సమయం తీసుకున్నారు. కానీ బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు వెంటనే అదేంటి ఒక ఆది ఆకర్షణ అయ్యి సెమీ ట్రాన్స్ లోకి వెళ్ళారు. బాబా తన ఒడిలో కూర్చోబెట్టుకున్నారు. మనం కలిసి ఉన్నప్పుడు సేవలో, ఢిల్లీలో సేవలో కలిసి ఉన్న కారణంగా పర్ఫెక్షన్ మీద నమ్మేవారు. అంటే ప్రతిదీ కూడా అంత పర్ఫెక్ట్ గా ఉండాలి.
one thing is ఒకటి I noticed that he నాకు had నేను not గమనించింది, trust on me తనకి నా మీద చాలా నమ్మకం whenever ఉంటుంది. there is అంటే a problem ఎప్పుడైనా ఆయన or సమస్య ఉన్నా, something with అదేంటి our ఏదైనా government, he అదేంటి will మాది always take me గవర్నమెంట్ తోటన్నా నన్ను తీసుకుని with వెళ్ళేవారు him or ask me తనతో to పాటు, go to లేదా that అదేంటి చేయమని అడిగేవారు, లేదా కాంటాక్ట్ ఇచ్చేవారు. సో తను అభినందిస్తున్నారు అని చెప్పేసి అనిపించింది. చాలా పంచుకున్నాము, కానీ ఏంటి తను అదేంటి మన అందరితోటి చేసినది చిన్న వయసులో ఉన్నాము. ఏంటి మనము ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే, ఒక విఐపిని కలవాలి అని అంటే, ఆ సమయంలో ఒక 6 అలా కలిసి లేదా 8 మంది కలిసి వెళ్ళాము. జగదీష్ పై మీరేం చేయాలి అని చెప్పేవారు. ఈ సిస్టర్ ఏంటి పరిచయం ఇస్తారు, ఈ సిస్టరు బహుమతి ఇస్తారు, ఈ సిస్టరు అలాగా ప్రతి ఒక్కళ్ళు లేచి అదేంటి వాళ్ళు చేయాల్సింది చేసేవారు. చివర్లో దాది గుల్సారు వరదానం ఇస్తారు అని చెప్పి. ఇది ఎంతో పద్ధతిలో ఉందంటే, లేకపోతే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలనుకుంటారు, లేదా మాట్లాడారు. సో అదొకటే కాకుండా నాకు గుర్తుంది, నేను చాలా లెక్చర్స్ ఇవ్వడంలో చాలా మంచిగా ఉండేదాన్ని. ఎందుకంటే ఏంటి కాలేజ్లో ఏంటి స్కూల్లో ఏంటి ఎస్ఏ రాయమని చెప్పేసి అనేవారు. ఏంటి మొదట్లో ఏంటి, మధ్యలో ఏంటి, తర్వాత చివరిలో ఏంటి రాయాలి, అలాగా చేసేవారు. తను జగదీష్ పైకి చెప్పేవారు, చివరిలో ఎప్పుడు కూడా మీరు భగవంతుని సందేశం ఏమిటి అని చెప్పేసి భగవంతుని మార్గదర్శకత్వం ఏంటి అని చెప్పేవారు. సో అప్పుడు జీవితంలో లక్ష్యం అన్నది ఇవ్వగలగాలి వాళ్ళకి అన్నట్టుగా మీ ఇచ్చే స్పీచ్ లో అలాగ చెప్పాలి అని మేము చాలా విషయాలు డిస్కస్ చేసుకున్నాం. మేము 22 మంది కన్యాలు ఉండేవాళ్ళము. సుదేశ్ దీది ఉండేవారు, చక్రధారి దీది, మాలో చాలా మంది, మేము దీంట్లో 20 మంది కలిసి 22 మంది ఉండేవాళ్ళం. ఎవరు ఎలాంటి ట్రైనింగ్ ఉన్నా లేకపోయినా, దిది మన్మోహిని కానీ మనకి చెప్పాలన్నా, లేదా జగదీష్ భాయ్ మాట్లాడాలన్నా, మన సేవ ఎలా చెయ్యాలి అని. సో మేము ఎప్పుడు పంచుకున్నాము. సో అంటే ఢిల్లీలో నేను ఎక్కడ ఉన్నానో అదేంటి జగదీష్ బాజీ అదేంటి పాత ఢిల్లీలో ఉండేవారు, మేము కొత్త ఢిల్లీలో ఉండేవాడు. చాలా దూరం ఉండేది, కానీ ఎప్పుడైనా ప్రోగ్రాంలు ఉన్నప్పుడు, మీటింగ్లు ఉండేవి. నాకు గుర్తుంది ఏంటి, మొదటిసారి మీడియా ఏంటి కాన్ఫరెన్స్ అయిన ప్రెస్ కాన్ఫరెన్స్ మధుబన్లో అయినప్పుడు చాలా మంది 80 మంది దాకా వచ్చారు. ఇద్దరము అక్కడ ఉన్నాము, వాళ్ళ ప్రశ్నకి సమాధానం ఇవ్వడానికి ఇద్దరం ఉన్నాం. దీని బ్రదర్ తోటి వచ్చినప్పుడు అది చాలా వాద వివాదంలోకి వెళ్ళేది. నేను అంటాను, నేను సమాధానం ఇస్తాను, నేను చెప్తాను, ఏం చెప్పాలో నేను చెప్తాను అనేదాన్ని. సో అలాగా మేము ఇంటి సభను మీద ఇద్దరం కలిసి కూర్చున్నాము, చాలా విషయాలని పంచుకున్నాము. అలాగే మేము కూర్చుని జ్ఞానం పాయింట్స్ గురించి కానీ చాలా మట్టుకు ముఖ్య టాపిక్లు భగవంతుని అవతరణ, చాలా ట్రాన్స్ గురించి చాలా ఇంట్రెస్ట్ ఉండేది. వాళ్ళు ఒక ప్రోగ్రామ్ ని అరేంజ్ చేసి దాది గుల్జార్ ని నన్ను స్టేజ్ మీద పెట్టి పబ్లిక్ లో ఇద్దరు కలిసి బాబా దగ్గరికి వెళ్ళాలి, ఇద్దరు సందేశం తీసుకురావాలి. ఎందుకంటే తన క్యూరియాసిటీ ఏంటంటే, మీరు ఒకటే స్థానము, ఒక బాబా దగ్గరికి ఒకటే వ్యక్తికి వెళ్తున్నప్పుడు మీరు సందేశం వేరు ఎందుకు అని చెప్పింది. మీరిద్దరు వేరు వేరు ఎందుకు ఇస్తారు అంటే, మాకు అది తెలియదు, కానీ ఇప్పటికి కూడా కొంతమంది ఏంటి మన సీనులు మంచి మా ఫరిష్ట ప్రపంచం యొక్క సీన్లు చెప్తారు, కొంతమంది సందేశమే చెప్తారు, ఇలా వేరు వేరుగా ఉంటారు. సో తనకి చాలా ఇంట్రెస్ట్ ఉండి ఇలాంటి విషయాల మీద ఉండేది. అది మనకి చాలా కలిసి ఏంటి ఇద్దరు కనెక్షన్ ఉండేది. పవిత్రత గురించి మీకు చెప్తాను, కానీ ముందు ఇప్పుడు మీరు జగదీష్ పైని చూసేటప్పుడు నేను అనుకున్నాను, ఇది మనమంతా విశ్వ సేవాదారులము పాయింట్ కింద చూస్తే, కానీ అది ఒక క్వాలిఫికేషన్, ఒక స్పెషాలిటీ, అది ఒక అవసరమైనది.
ఇన్ సత్యుగంలో ఒక And yesterday it రాజు కింద struck ఉండాలి. me, you may నిన్న be అనిపించింది inspired the మీరు same way మీరు as I విన్నది did. నేను And విన్న Baba విధంగా was విన్నది speaking to the ఒకటే sisters కావచ్చు. from abroad, బాబా ఏంటి and I think విదేశీల that నుంచి would విదేశం నుంచి be వచ్చిన సిస్టర్ తోటి the మాట్లాడారు. RCs, అది right? For the ఆర్సీలు most అయి ఉంటుంది part, కదా. అంటే right? And then he దాని was తర్వాత saying about బాబా అన్నారు giving them the feeling of వాళ్ళకి belonging. చెందిన That వారి as అన్న if you're భావన from that ఇవ్వడము. same అది మీరు place అదే ఒకటే స్థానం నుంచి and not just వచ్చినట్టుగా one place. ఏంటి ఇదేంటి And then ఒక he స్థానం quite నుంచి. దాని rightly తర్వాత said, తను you చెప్పారు are not just, మీరు even though all the RCs might have been అందరూ there, you are అక్కడ not just మీరు from London లండన్ or నుంచి కాదు లేదా America. అమెరికా నుంచి You కాదు. are మీరు unlimited servers and you have అనంతమైన the బేహద్ responsibility of the సేవదారులు whole మీకు world. And I విశ్వానికి just thought అంతటి that was very ఏంటి బాధ్యత interesting ఉంది when అని. at the present time that you're seated in ఇప్పుడు America, మీరు Sister Jayati's in London. And so that thing of being a world servant, ఒక I విశ్వ really సేవధారి think నాకు that's a నాకు qualification. అనిపించింది అది ఒక No, we క్వాలిఫికేషన్ were అనిపిస్తుంది. asking them in మేము India ఇండియాలో that అడిగాము, two of us are from ఇద్దరము outside, like Didi బయట నుంచి Sudesh, వచ్చాము. the ఇప్పుడు then దీది director of సుదేశ్ Gyan Sarovar, Yeah. డైరెక్టర్ and గ్రాండ్ except సరోవర్ three, డైరెక్టర్ అయ్యారు. Dr. ముగ్గురము Nirmala left, డాక్టర్ నిర్మల Chakradarhi వెళ్ళిపోయారు. and చక్రదాది Vedanti. So when చక్రధారి దాది Vedanti, వేదాంతి బెన్ అదేంటి she felt why I am not there. నేను She అక్కడ wanted ఎందుకు to లేను be in అని అంటే India because తను she had భారతదేశంలో accident ఉన్నారు. ఎందుకంటే Right. యాక్సిడెంట్ and అయింది, she got surgery of the Mhm. సర్జరీ and it అయింది. takes 6 months to సో heal completely. 6 నెలలు She's తీసుకుంటే in నయం Ahmedabad అవడానికి. సో because అహ్మదాబాద్ she లో really ఉన్నారు. wanted to be in ఎందుకంటే India. That why you all are in India and I am not మీరందరూ there. ఇండియాలో ఎందుకున్నారు, నేను So ఎందుకు లేను అని we చెప్పని were అనుకున్నారు. asking them that మేము why వాళ్ళని all అడిగారు, there are so many zone ఎంతో in మంది charge. జోన్ ఇన్ఛార్జ్లు Why ఉన్నారు, don't they ఎందుకు come and వాళ్ళు help? ఎందుకు మరి ఇంటి They ముందు say వచ్చి each one ఉంటారు of అని you చెప్పంటే, left everything మీరందరూ even for few అన్ని months, వదిలేసి వెళ్ళారు. కొద్ది but నెలలకైనా they వదిలేసి just వెళ్ళారు. go వాళ్ళు 2 weeks, 3 వాళ్ళు 2 weeks, వారాలకు and వెళ్తారు, then 3 వారాలకు feel వెళ్తారు. that they are needed, వాళ్ళకి they have to అనిపిస్తుంది go back. Nobody మళ్ళీ really వాపసు వెళ్ళాలి అని stays చెప్పేసి for long అనుకుంటారు. time. వాళ్ళు ఎవరు ఎక్కువ So I సమయం think ఉండరు. that maybe అది నా we ఉద్దేశంలో should దాది our జానకి కానీ maybe ఎవరైనా prepare మనము ఎలా మన like the way ఎలా they తయారు assign చేశారో, everything వాళ్ళు around us, ఎలాగ పనులు అన్ని that మన we చుట్టూ could live ఇస్తారు, for అది long time, మనము right? But there's also the thing, ఎక్కువ Didi, సమయము of ఉండగలుగుతాము. would you acknowledge that by being in the West, even though it's such a పశ్చిమ long time దేశంలో now, ఏంటి you could పశ్చిమ so వైపు easily ఉంటూ between India ఇంత and America or మీరు Asia, anywhere in the world, మీరు ప్రపంచంలో ఎక్కడికి కూడా ఈజీగా that వెళ్ళగలిగిన వారు, that you have developed మీకు certain things ఒక in you రకమైన because of మీలో the కొన్ని exposure to other మీకు cultures ఇతర and అంటే other సంస్కృతులకి ఇవన్నీ religions and so చూసినందుకు, on and so ధర్మాలను forth, and చూసినందుకు not మీలో everybody ఒక does. క్వాలిఫికేషన్స్ Yeah, అది that is అందరికీ their లేదు. plus. Of course, ఏంటి we have of అది India. ఉంది. అది We అలా live అదొకటి. in నేను India. ఇండియాలో కూడా And ఉన్నాము, that అది of కూడా course being the So main thing. it's like East and knowing like whole universe. తూర్పు పశ్చిమ మొత్తం విశ్వం Yeah. అంతా తెలిసినట్టు. I remember that Nirvai Bhai said నిర్వేర్ భాయ్ one చెప్పారు, time I was ఒకసారి giving talk. నేను When you all talk, వెళ్ళినప్పుడు it's so మీరందరూ universal. మాట్లాడినప్పుడు ఇదంతా Then విశ్వానికి it's like for చెందినట్టుగా one ఉంటుంది. religion or ఒక one ధర్మము you know, ఒకటి అని because కాదు. naturally ఎందుకంటే because we మా have so స్వాభావికంగా many చూసామంటే countries, so many ఎన్నో దేశాలకు cultures, వెళ్ళాము, ఎన్నో exposed to everything. సంస్కృతుల్ని Right, but the చూసాము. feeling ఆ, is, and for కానీ Baba, భావన he అన్నది never బాబా left కోసము అదేంటి India, I would say, anywhere, భారతదేశం వదిలి but వెళ్ళలేదు. yet he ఇది had కానీ that world బాబాకి ఆ view, విశ్వ you ఆ, know, that was విశ్వం accepted. అంతా తన దృష్టిలో And ఉంది. that's it for a handful of you. That's మీలో same కొద్ది thing, మంది like with Daddy అదే Janki విధంగా too, we దాది felt that జాన్కి even కూడా though, ఏంటి you know, she అనిపించారు. wasn't that educated అంత and చదువు she had only లేకపోయినా been కూడా exposed, ఏంటి దానికి and in fact, all the first students తన in England విద్యార్థులందరూ కూడా were not ఇంగ్లాండ్ లో Indians. వాళ్ళు It was ఇండియన్లు కాదు, Westerners, you సరే know, పశ్చిమ and ఏంటి they all felt ప్రపంచానికి చెందిన from వాళ్ళు, her that she వాళ్ళందరికీ understood ఏంటి them. వాళ్ళని That అర్థం was the thing, చేసుకున్నారు అనిపించేది. that there was no అదేంటి gap or there was వాళ్ళకి no గ్యాప్ అన్నది కనిపించలేదు, limitation of లేదా హద్దులు culture or కనిపించలేదు, లేదా religion or anything సాంప్రదాయంగా else. లేదా ధర్మం Yeah, కింద you had ఏదైనా a కూడా. lot of వదిలే, experience with Daddy Janki, right? మీకు దాది జానకి తోటి Yeah, చాలా so that అనుభవం was ఉంది the కదా. beginning. So it's the same అది for you. మొదలు. I మీకు really కూడా feel నాకు అనిపిస్తుంది that there's only a handful of అలా souls కొద్ది మంది ఆత్మలు ఉన్నారు. వాళ్ళు the emperors and that ఏంటి world servant pretty much a ఎంపరర్లు part of it. అవుతారు, ఏంటి I mean, we are చక్రవర్తులు part of అవుతారు. that, but there are many others too.
దాంట్లో ఇంకా Okay. చాలా మంది ఉన్నారు. Everybody thinks differently. I have my own thoughts about it. ఏంటి అందరూ But వేరు that's వేరుగా this thing ఆలోచిస్తారు. of purity. పవిత్రత గురించి ఇప్పుడు ఆలోచిస్తే And, you know, it's very easy to say, there was something I disagreed a little with in that thing where it said it needed a pure intellect to connect with God. My intellect అంటే definitely పవిత్ర was బుద్ధి not ఏంటి pure నా బుద్ధి when Baba gave me పవిత్రము that first ఎప్పుడు లేదు. experience. My మొదటిసారి intellect wasn't అనుభవించినప్పుడు నా pure. బుద్ధి పవిత్రంగా And లేదు. so if you have to అంటే have a pure మీరు intellect, పవిత్ర what does బుద్ధి that ఉండాలి mean? అంటే None of us అంటే come ఏంటి? with a pure intellect. మనలో ఎవరు Baba పవిత్ర బుద్ధి gave లేరు. you బాబా experience, and మీకు otherwise అనుభవం ఇచ్చారు. you ఇంకొకటి weren't celebrating మీరు meeting with Baba. It's two things. బాబా తోటి Okay. మిలనం So జరుపుకోవట్లేదు. Baba 2 gave విషయాలు you కదా. బాబా experience మీకు and అనుభవం also gave ఇచ్చారు. you the gift అలాగని that మీకు Yes. ఒక బహుమతిని pure కూడా intellect, ఇచ్చారు. పవిత్ర right? బుద్ధి But యొక్క when you బహుమతిని have ఇచ్చారు. to కానీ meet మీరు Baba, మీరు you బాబాని need కలిసినప్పుడు pure మీకు intellect. పవిత్ర బుద్ధి So he కావాల్సి said ఉంటుంది. celebrating సో the ఏంటి meeting ఇది is మిలనం pure జరుపుకోవడానికి Okay. It's a different మిలనం thing. జరుపుకోవడానికి Okay, good. పవిత్ర I was బుద్ధి like, కావాలి అని. you make the ఏంటి distinction very quickly. Mm. One question, then I'll ఒక ప్రశ్న also touch on this thing of which came up last night about sorrow, and then you mentioned today మీరు దుఃఖం sadness. గురించి They're two different అదేంటి things. But బాధ గురించి you know, what is the experience of I know what it is to be peaceful. I know what it శాంతంగా is ఉండడం to నాకు be తెలుసు. the embodiment of love. I know what it ప్రేమ is, not just స్వరూపులుగా in ఉండడం theory, but in తెలుసు. practice, to ఆచరణలో be కూడా the తెలుసు. embodiment of ఒక happiness సంతోషం or అంటే ఆనంద knowledge. స్వరూపుల కింద But ఉండడం, what జ్ఞాన is స్వరూపులుగా the ఉండడం. experience of being a కానీ pure soul? ఒక పవిత్ర ఆత్మ కింద ఉండాలి అని Pure ఉంటే soul అంటే is దాని అనుభవం ఏంటి అనే దాని యొక్క it's like soul పవిత్ర consciousness. ఆత్మ అంటే Like yesterday ఆత్మాభిమానము. Baba said. నిన్న బాబా So చెప్పినట్టు when there is soul అంటే consciousness, ఆత్మాభిమానం అన్న that's the అనుభూతి purity. ఉన్నప్పుడు అది I think పవిత్రత. you were sharing one మీరు time when ఒకసారి student చెప్పారు who just ఒక came విద్యార్థి and అప్పుడే after 2, విద్యార్థి 3 వచ్చి days 2-3 she రోజుల felt తర్వాత something about తను ఏదో difference in her life was తన soul consciousness. తన జీవితంలో తేడా But అన్నది when there is ఆత్మాభిమానము అని purity, చెప్పేసి మీరు your intellect చెప్పిందని doesn't చెప్పారని చెప్పి go మీరు into పంచుకున్నారు. anyone's పవిత్రత like అంటే వాళ్ళ nature బుద్ధి, or ఎవరి frequency or స్వభావం their కానీ, sanskars, దేహాభిమానము, and వాళ్ళ సంస్కారాలు it's అలా like you are దేనిలోకి kind of వెళ్ళదు. మీరు not ఇది ఒక touched by దేని Okay. నుంచి అది టచ్ whatever. అయినట్టు You're not అంటే touched తాకినట్టు by that. తాకదు. Oh, that's nice. Mm. That you're not touched by, you're not influenced, affected. Mm. And so in terms of, because ultimately, yeah, someone once said, and I liked సరే it, చెప్పింది నాకు నచ్చింది. love ప్రేమ is purity in action. పవిత్రత, You know, you don't think కర్మలోని of purity పవిత్రత. as in action. Happiness, yes. సంతోషము security, yes, తెలుసు, love, అదేంటి అలా ప్రేమ whatever, but that it's really, love is purity in action. So should I work ప్రేమ అన్నది more ఏంటి కర్మలో పవిత్రత love లాంటిది అని. or నేను on ప్రేమ purity? మీద పని చేయాలా, When ఎక్కువ పని there's చేసుకోవాలి, purity, there పవిత్రత. will be love. పవిత్రత I know, ఉంటే ప్రేమ I know, ఉంటుంది. but No. how do I work on purity? Is it really that thing పవిత్రత again? అంటే And I'm making this connection No, see, about the sometimes breathing and the thoughts and the touching the sanskars. it's నేను ఇప్పుడు goes మూడింటిని into కలిపితే that. బుద్ధి, If సంస్కారాలు, I have ఏంటి in me impression about someone, ఎవరి గురించి when నా someone మీదలో told ఒక me so and so is like that, ఇంప్రెషన్ so ఉంటే, when I వాళ్ళు ఇలా meet that ఉన్నారు అంటే person, ఆ వ్యక్తిని then I కలిసినప్పుడు have that attitude నాకు ఆ and Yes, ఏంటి వృత్తి yes. it's ఉంటుంది. not purity, right? అది Yes, పవిత్రత yes. కాదు కదా. Then there will be less అప్పుడు love తర్వాత తక్కువ Okay. ప్రేమ because that ఉంటుంది. impression ఆ from the ఒక్క past. అదేంటి Okay. గతం So నుంచి ఉన్న ఆ ఇంప్రెషన్, if ఆ అచ్చు కారణంగా sometimes it does ఏంటి happen, someone says something and you are ఇప్పుడు not ఎవరైనా listening, ఏమన్నా and చెప్పినప్పుడు మీరు even దాన్ని if you పట్టుకొని don't ఉంటే, say మీరు anything, ఏమి but చెప్పకపోయినా because it is కూడా in కానీ you, అది మీలో ఉన్న so that's kind కారణంగా of అది impurity కూడా I ఒక call it. అశుద్ధం లాంటిది. And when there is that దాని kind of తర్వాత దాని యొక్క impurity, then you అశుద్ధం cannot have ఉంటుంది. same అప్పుడు love. మీకు అదే Right. ఒకటే ప్రేమ Right. ఉండదు. If we want that our మనకి love should అది be మన the same ప్రేమ to everyone, అందరికి there సమానంగా has ఉండాలి to be అనుకుంటే, total clean అప్పుడు clean పూర్తి state, nothing little శుభ్రమైన on that, as Yeah. Jagdish Like Bhai we బుద్ధి said. బుద్ధి said, అన్నది ఒక yeah. మంచి So I think that's why I have to look in that what మంచి not making me lovable to that person, or I'm not able to even have that తెల్ల much బోర్డు closeness. ఏంటి Okay. వాళ్ళకి సమీపం ఎందుకు So ఉండట్లేదు, that is ఇలాంటివన్నీ because I'm కొన్ని pulling somewhere. ఏంటి So ఏదో Nice, ఒకటి nice. ఎక్కడో పట్టుకున్న And so, కారణంగా. just to finish with this thing, and then you touched on sadness. And I don't know if the two మీరు words దుఃఖం are గురించి చెప్పారు. different in Hindi.
హిందీలో having వేరు a వేరున్నాయి sweet నాకు తెలియదు కానీ conversation with someone about the difference between sadness and sorrow, and it was almost like we came at it దుఃఖంకిను from the బాధకి opposite sides. ఏంటి And so this thing of where this what వాటి for గురించి you is వస్తే the మీకు distinction between sadness and sorrow, and are there two different words in Hindi for it? దుఃఖానికిను బాధకి You feel ఏంటి sorrow and then you become sad. మీరు Oh, okay. దుఃఖము అనుభూతి This చేస్తారు sadness అప్పుడు that comes ఆ, from, బాధ and I don't know if people get sorrow from the అనుభవిస్తారు. past. I always think sorrow is to do with దుఃఖం అన్నది in the present. In other words, వర్తమానము you know, my లేకపోతే attachment ఏంటి that నా somebody ఒక has died బంధనము that I లేదా love very ఎవరి much, నేను and I ఎవరైనా feel మరణిస్తే sorrow. వాళ్ళ But బాధని sadness is తీసుకుని something that అంటారు. seems to కానీ come without any బాధ అన్నది reason. ఏది కారణం Yes. లేకుండా వస్తుందని అనిపిస్తుంది. Because that is why Baba said, ఎందుకంటే don't బాబా cause చెప్తారు sorrow to anyone. ఎవరికి దుఃఖం So that ఇవ్వకండి, person when ఎందుకంటే ఆ thinks వ్యక్తి about that sorrow, you ఆ will దుఃఖం feel గురించి sad. ఆలోచిస్తే మీకు Oh, బాధగా interesting. ఉంటుంది. It is always when someone ఎవరైనా is talking about you, but మీ Oh, గురించి మాట్లాడుతున్నప్పుడు it emerges from the sanskar, you know. వాళ్ళ That సంస్కారాల నుంచి sadness comes ఉత్పన్నమవుతుంది. from ఆ దుఃఖము inside. లోపల yes. నుంచి వస్తుంది. It could be ఆ బాధ లోపల నుంచి వస్తుంది. sad and bad, like feeling bad, మీరు feeling బాధగా sad. ఉంటుంది, మరేంటి Both are kind of బ్యాడ్ గా emergence from ఇలాగ the లోపల మన sanskar. సంస్కారాల నుంచి So that ఉత్పన్నం is అవుతుంది. why అందుకని Baba says బాబా always have చెప్తారు good wishes ఎప్పుడు for అందరి everyone. కోసము శుభ So భావన that in పెట్టుకోండి. your mind there సో is మీ nothing మనసులో ఇంకేమీ that లేదు, could cause sorrow అది to someone. ఇతరులకి Right. దుఃఖం So ఇవ్వచ్చు. when there is sorrow, then దుఃఖం ఉన్నప్పుడు sometime how long ఏంటి you can be మీరు emotionally into sorrow. Mhm. It మీరు goes ఎంత deep దుఃఖంలో when you ఉంటారు, are అది sad. బాధలో ఉంటారు, Okay. అప్పుడు అది లోతుల్లోకి Mm, వెళ్తుంది, mm. అప్పుడు మీకు బాధ అని ఉంటుంది. I think we are playing with two words, but మనం రెండు Yes, but no, పదాలతోటి what you're ఆడుతున్నాము, saying కానీ makes మీరు sense. చెప్పింది I don't అదేంటి know. అది I see one ఎవరికైనా దుఃఖం person, వేస్తే అది బయట వస్తుంది. ఒక వ్యక్తిని and చూశాను, you know, she is kind of always, she never has smile, right? ఎప్పుడు నవ్వు I అన్నది get ఉండదు. little concerned, and every నాకు కొంచెం time I ఆందోళన want to చూసి talk to నేను her. ఎప్పుడు So for a మాట్లాడాలనుకున్నా while she starts కొన్నిసార్లు smiling చూసి and all. నవ్వుతూ ఉన్నారు. This time again ఈసారి saw her, and she మళ్ళీ had నేను long చూసినప్పుడు face, and తనకి are ఏదో you ఒక ముఖం okay? ఉండి, She నేను said, మీరు are you బాగానే fine? ఉన్నారా అంటే And she నేను could బాగానే not ఉన్నాను, smile. What కానీ happened? నవ్వు అన్నది లేదు, So ఏమైంది I అని think అని that చెప్పాను. some people, సో కొంతమంది somewhere they go ఎక్కడో back వాళ్ళు into their వాళ్ళ past or గతంలోకి somewhere వెళ్తారు, deeper, ఎక్కడో and లోతుల్లోకి then their faces doesn't have that వాళ్ళ brightness or ముఖాలు expression ఏంటి or ఆ smile, which is ఒక very ముఖం important. కమలికలు Is అలాంటివి that what ఎక్స్ప్రెషన్ you ఏమీ were ఉండవు. talking about? Yeah. Because that is the life, no? Because ఎందుకంటే అది if you are జీవితము. మీరు cheerful, కనుక then others నవ్వుతూ ఉంటే also అప్పుడు are ఇతరులు happy. కూడా If you are సంతోషంగా not, ఉంటారు. they మీరు may be లేరు అంటే concerned. What వాళ్ళకి what's ఆందోళన happening? ఉంటుంది, What's going on? ఏమిటవుతోంది Yeah. అలాగా. All right, DDG. Thanks a That, million. That was great. Thank you that's so what much. I tried twice a day నేను to 2 put new రోజులు decoration with Baba. You It didn't mention the feet. You didn't mention the feet that he mentioned yesterday too. That he decorates the feet. That there's like multi-millions at every step, right? Yeah, I did say. Yeah. In Oh, Hindi, it didn't get translated then, maybe. అది okay. Yeah. Nice. Thank you so సో much. 2 రోజులు 2 సార్లు Nice to అలంకరణని talk to you. ప్రాక్టీస్ And you చేయండి too, అని Didi. చెప్తున్నారు. Thank you so much. Om Thank Shanti. you. Om Shanti. Om Shanti. Thank you very much. And so tomorrow is ఓం Tuesday. శాంతి. And our schedule from రేపు Amritala 3:30 AM to మంగళవారము 5:45 AM. అమృతవేళ 3:30 నుంచి In the 5:05, evening 5 to సాయంత్రము 6 5 నుంచి PM. 6 దాకా ఇంగ్లీష్ అవ్యక్త revision, మురళి రివిజన్ ఉంటుంది Gayatri ఇంగ్లీష్లో. Mantra. And together with that, దాంతోటి break out from పిల్లలకి Avyakta Children Murli class 5 to వ్యక్తి 5:15 పిల్లల PM. మురళి క్లాస్ ఉంటుంది. 6 o'clock తర్వాత Bhakti సాయంత్రం will 6 start, గంటలకి followed by బట్టి Hindi మొదలవుతుంది. series, English series, and chit chat. Now let's remember ఇప్పుడు Baba బాబాని and స్మృతి take చేసుకుని Drishti from దీది Didi. నుంచి దృష్టి తీసుకుందాం.